నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో, అరుదైన ఘనత సాధించిన శాస్త్రవేత్తలు. మరో 4 రోజులు వర్షాలు, చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ. పిఠాపురంలో ప్రచారాన్ని ముగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, చంద్రబాబు వాగ్దానాలకు ప్రజలు మోసపోకండని విజ్ఞప్తి. శాంతి భద్రతలు, అభివృద్ధి, సంక్షేమం కోసం వైఎస్ఆర్సీపీని ఆదరించండి. ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని ఆశీర్వదించాలన్న టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. నేటితో ముగిసిన ఎన్నికల ప్రచార పర్వం, అమల్లో 144 సెక్షన్, స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం. ఓటేసేందుకు తరలి వస్తున్న జనం, క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్ ఏజెంట్లు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇవాల్టితో ప్రచారానికి తెరపడింది. 4వ విడత ఎన్నికలకు గత నెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. ఇక ప్రచారంతో అన్ని రాజకీయ పార్టీలు హోరెత్తించాయి. చివరి రోజు కూడా ఏపీలో బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు, వైసీపీ, టీడీపీ, జనసేన చీఫ్లు ప్రచారంలో పాల్గొన్నారు. మే 13న జరిగే పోలింగ్కు 48 గంటల ముందు ఎటువంటి ప్రచారం లేకుండా మైక్లు మోగబోనున్నాయి. ఇక ఈ సమయంలో ఎటువంటి సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ప్రచురించడం, ప్రసారం చేయడంపై కూడా నిషేధం ఉంటుంది. ప్రచారాలు ముగిసిన సమయం నుండి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. మరోవైపు పోలింగ్ ప్రక్రియ దగ్గర పడడంతో వచ్చే 72 గంటల్లో అధికారులు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. మీ అందరూ కూడా ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు సీ అవర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్. ఇక్కడ ఏం చేశామంటే మన జిల్లాలో ఉన్న దాదాపుగా ఆల్ క్రిటికల్ కన్నా ఎక్కువ పోలింగ్ స్టేషన్లో మనము వెబ్కాస్టింగ్ చేస్తున్నాం. మన ఎలక్షన్ కమిషన్ ఆదేశాల తర్వాత తిరుపతి కాన్స్టిట్యున్సీ, చంద్రగిరిలో 100% వెబ్కాస్టింగ్ చేయమని ఆదేశాలు ఇచ్చింది. సో కమిషన్ ఆదేశాలు కూడా ఇక్కడ చేసి రియల్ టైంలో ఎక్కడ కూడా ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్, అవుట్ సైడ్ ద పొజిషన్ ఏం జరుగుతున్నాయో ఒక టీమ్, వెబ్కాస్టింగ్ వ్యూయింగ్ టీమ్ ఉంటుంది. సీనియర్ ఆఫీసర్, దెన్ వాళ్ళ కింద సపోర్టింగ్ స్టాఫ్తో అది చూసుకోవడం జరుగుతుంది. ఎనీథింగ్ సస్పీషియస్ విల్ బి రిపోర్టెడ్ టు అనదర్ టీమ్, దట్ ఈస్ కాల్డ్ ద కమ్యూనికేషన్ టీమ్. వాళ్ళు డైరెక్ట్గా అక్కడ ప్రిజైడింగ్ ఆఫీసర్తో మాట్లాడతారు, బిఎల్ఓతో మాట్లాడతారు, సెక్టర్ ఆఫీసర్స్తో మాట్లాడతారు. ఇట్ మే బి రిగార్డింగ్ పోల్ ప్రాసెస్, ఇట్ మే బి రిగార్డింగ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ఇట్ మే బి రిగార్డింగ్ ఎనీ కైండ్ ఆఫ్ క్లాష్. ఇవన్నీ కూడా రియల్ టైంలో చేయడానికి చేశాము. ఇవన్నీ కూడా అబ్జర్వర్ కూడా కొన్ని ఇన్పుట్ ఇచ్చారు మనకి వచ్చిన అబ్జర్వర్స్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. వైనాట్ 175 అంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ పిఠాపురంలో ఆఖరి అస్త్రాన్ని సంధించారు. ఇవాళ 3 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం నిర్వహించారు సీఎం జగన్. ఉదయం 10 గంటలకు నర్సారావుపేట పార్లమెంట్ పరిధిలోని చిలకలూరిపేట కళామందిర్ సెంటర్లో జరిగే సభలో పాల్గొన్నారు. 1 గంటకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కైకలూరులో సభలో పాల్గొన్నారు. చివరిగా కాకినాడ పార్లమెంట్ పరిధిలోని పిఠాపురంలో నిర్వహించే సభలో పాల్గొని ప్రచారాన్ని ముగించారు సీఎం జగన్. ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే, పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటు వేస్తే, పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెబుతా ఉన్న సత్యం. ఇదే మోసపూరిత వాగ్దానాలతో, సాధ్యం కాని హామీలతో చంద్రబాబు చేసిన మేనిఫెస్టోకు అర్థం. నా తల్లి లాంటిది, నా అక్క లాంటిది. మీ అందరికీ చెప్తా ఉన్నా,
బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను నా తల్లిని గెలిపించండి. మీ అందరికీ మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు. నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా. మీకోసం పంపిస్తా, మీ అభివృద్ధి కోసం పంపిస్తా, మీకు మంచి చేయడం కోసం పంపిస్తా. అక్కడ గెలిపించండి. మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు. నా పక్కనే డిప్యూటీ సీఎంగా పెట్టుకొని మీ అందరికీ మంచి చేయిస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు. నేను ఇక్కడ ఉన్న వేల మంది నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నాను, నా అన్నదమ్ములను అడుగుతా ఉన్నాను. గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడము, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడము గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. అక్క గతంలో జరిగాయా? అన్న గతంలో జరిగాయా? గతంలో ఎప్పుడైనా జరిగిందా తమ్ముడు? అక్క గతంలో జరిగాయా? మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,30,1,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో ఇవ్వగలిగాడు. మీ బిడ్డ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఇంతకు ముందు మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళు ఎన్నికలప్పుడు. ఇచ్చిన మేనిఫెస్టోను ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసే పరిస్థితిని మొట్టమొదటిసారిగా మీ బిడ్డ మార్చాడు. మేనిఫెస్టోను ఒక బైబిల్గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా మొట్టమొదటిసారిగా నిర్వచనం ఇస్తూ మీ బిడ్డ ఆ మేనిఫెస్టోలో చెప్పిన హామీలు ఏకంగా 99% హామీలను మీ బిడ్డ అమలు చేసి ఆ మేనిఫెస్టోను నా ప్రతి అక్క చెల్లెమ్మ ఇంటికి పంపించాడు. పెద్ద మనిషి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే ఆయన చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దామా? గుర్తుందా అన్న? ఇది గుర్తుందా? ఇది అక్క ఇది గుర్తుందా? అన్న ఇది గుర్తుందా? ఇది గుర్తుందా తమ్ముడు? అక్క ఇది గుర్తుందా? 2014లో ఇదే చంద్రబాబు ఆయన మేనిఫెస్టోలో ఆయన చెప్పినేటివి ముఖ్యమైన హామీలు అంటూ ఆయన స్వయంగా సంతకం పెట్టాడు. సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. పంపించిన ఈ చంద్రబాబు 2014లో ప్రజలు నమ్మారు. నమ్మి చంద్రబాబు నాయుడుకు ఓటేశారు. ఓటేస్తే ఆ 5 సంవత్సరాలలో ముఖ్యమైన హామీలన్నట్టు ఆయన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో చెప్పినేటివి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చంద్రబాబు చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. దొంగకోళ్లు పట్టే బిత్తిరి సత్తిగాడు ఆరణి శ్రీనివాసులని, అవినీతి, అక్రమాలు, రౌడీయిజాన్ని ఉపేక్షించమని తెలిసినా తనపై విష ప్రచారం చేస్తున్న కూటమి అభ్యర్థికి తిరుపతి ప్రజలు వారి ఓటుతో బుద్ధి చెప్పాలని టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి జీవకోనలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముగింపు సభను నిర్వహించారు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో జగన్ గెలిస్తే పేదలు గెలిచినట్లని, అదే చంద్రబాబు గెలిస్తే పెత్తందార్లు గెలిచినట్లని ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకొని ఓటు వేయాలని కోరారు. తాము మాటల మనుషులు కామని, చేతల మనుషులమని అభివృద్ధి చేసి చూపి ఓటును అభ్యర్థిస్తున్నామని తెలిపారు. తిరుపతి అభివృద్ధి జరిగి ఉంటేనే తమకు ఓటు వేయాలని, ఈ 5 ఏళ్లలో ఏ ఒక్కరినైనా తాను గాని తన కుటుంబ సభ్యులు గాని ఇబ్బందులకు గురిచేసి ఉంటే తమకు ఓటు వేయవద్దని నిజాయితీగా అడిగేటటువంటి సంస్కారం తమదని పేర్కొన్నారు. ఒక్కరికైనా కూడా అన్యాయం జరిగి ఉంటే, ఒక్కరి మీదైనా మేము దౌర్జన్యం చేసి ఉంటే, ఒక్కరినైనా అవమానం చేసి ఉంటే ఛాలెంజ్ చెప్తున్న నా అక్క చెల్లెమ్మలకందరికీ కూడా మా ఓటు వేయద్దండి. మాకు ఇది కూడా ఒక ఛాలెంజే. వీళ్ళు మాకు గుండాగిరిని అంటగడతారు.
గుండా ఈ ఆకు రౌడీ నాయళ్ళంతా మమ్మల్ని గుండాలు అని అంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది. రే మీలాంటి వాళ్ళని అందరినీ ఎంతమందిని చూసినారా మేము 53 సంవత్సరాల రాజకీయ జీవితాలలో? మీరు మామూలు నా దృష్టిలో నులి పురుగులతో సమానం. నులి పురుగులు అంటే మీకు అందరికీ తెలుసు. ఈ నులి పురుగులు మా గురించి మాట్లాడుతున్నాయి. ఇప్పుడు వాడు సారీ ఆయన లోకేష్ గారు వచ్చినాడు, ఆయన కూడా ఏదో మాట్లాడినాడు ఇష్టం వచ్చినట్టు. అరే నువ్వు ఆ పప్పు అని కొడితే లోకేష్ అనే పేరు వచ్చింది. ఈ 10 సంవత్సరాలుగా ఎవరు పప్పు అని లోకేష్ అని పేరు పెడితే రాదు. పప్పు అని కొడితే లోకేష్ అని, ఎవరు లోకేష్ అని, ఆ లోకేష్ మాట్లాడటం, మంగళగిరిలో చుద్దుగా ఓడిపోయినోడు మాట్లాడటం ఎంత దారుణం అండి. ఇంకా ఇక్కడ నేనే వాళ్లకు సీట్ ఇచ్చి ఇద్దరిని కార్పొరేటర్లను చేసిన అన్నా సిస్టర్స్. ఆ ఇద్దరు కార్పొరేటర్లు ఈ 3 ఏళ్లలో 3 సార్లు కూడా మీ వార్డులకు రాలా. మొన్న జనసేనలకు టీడీపీ లేకపోయి ఇప్పుడు చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు చిన్నోళ్ళైనా కానీ. వాళ్లకు మేయర్ పదవి ఇవ్వలేదని. ఇలాంటి వాళ్ళు అవ్వాలా. మొత్తం జీవకోన ప్రాంతం నుంచి కరకంబాడు వరకు మొత్తం అంతా కూడా దోచుకునేసి మీ ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని దోచుకునే వాళ్ళలాగా మాట్లాడుతున్నారే. నేను చెప్తున్న ఛాలెంజ్ విసిరి, ఒక్క అంకణం స్థలం మేము ఆక్రమించి ఉంటే మాకు ఓటు వేయద్దండి. ఛాలెంజ్. అన్నా బ్రదర్స్ అంట. ఈ అన్నా బ్రదర్స్ ఇంతకాలం మీ దౌర్జన్యాలు దోపిళ్ళు సాగినాయి, ఇంకా సాగవు. ఇప్పటి వరకు ఉపేక్షించిన ఎట్టి పరిస్థితుల్లోనూ మీ దౌర్జన్యాలని దమనకాండని ఈ భూ ఆక్రమణల్ని సహించే ప్రసక్తి లేనే లేదు. మా గురించి మాట్లాడేంత పెద్దవాళ్ళు అయిపోయినారు. మీకు మేయర్ పదవి కాకపోతే ఒక్కరోజు కూడా మీరు వచ్చి అభివృద్ధిని గురించో లేకపోతే ఈ మంచి పని కావాలా అని మాకు అడగటం కానీ చెయ్యనటువంటి వాళ్ళు ఈ రోజున మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బెదిరిస్తున్నారంట. మీరు ఓట్లు వేయకపోతే మీ అంతా చూస్తామని. ఒక్కరు కూడా భయపడాల్సినటువంటి పని లేదు. ఈ తాటాకు చొప్పుళ్ళకి, ఈ కుందేళ్ళు పులి మాటలు మాట్లాడుతున్నాయి, భయపడకండి అని మీకు అందరికి కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. అనంతరం ఎంపీ అభ్యర్థి గురుమూర్తి మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధి పట్ల విషన్తో ఉన్న 3 పదుల యువకులు కావాలో లేక 6 పదులు దాటిన వృద్ధులు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు. ఇక్కడుండే తిరుపతిలో ఉండే వాళ్ళే నాన్ లోకల్ అని అందరూ తిరుగుబాటు చేసిన రోజులు వాళ్ళ పార్టీల్లోనే. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఏ నీళ్లు చల్లారో ఏ ద్రవ్యం చల్లారో తెలియదు, కానీ మళ్ళీ ఆయన్ని కొంతమంది చంకనేసుకొని తిరుగుతున్నారు. అది కరెక్ట్ కాదు. మన తిరుపతిని అభివృద్ధి చేయాలని మన కోసం పనిచేసే నాయకులు ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా ఇద్దరు యువకులకి ఇద్దరు ముసలివారికి జరుగుతున్నటువంటి పోటీ. మేము అభివృద్ధిని కాంక్షించే వాళ్ళం. 10 కాలాల పాటు మీతో కలిసి పనిచేయాలనుకుంటాం, కలిసి నడవాలనుకునేవాళ్ళం. ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళం. ఇద్దరం కూడా ఈ ప్రాంత వాసులమే. మాకు ఆపోజిట్గా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు నాన్ లోకలే. ఖచ్చితంగా మీరు ఆలోచించండి. అభివృద్ధి అంటే అభినయని, అభినయ్ అంటే అభివృద్ధని ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టే కూటమి సభ్యులు ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పుట్టి పెరిగిన ఊరుకు మంచి చేయాలనే లక్ష్యంతో ఉన్న అభినయ్ని, గురుమూర్తిని గెలిపించాలని ఆమె కోరారు. జగన్ సార్ ఒకటే చెప్పారు, నాకు ప్రచార సారథులు ఎవ్వరూ లేరు, ఫిల్మ్ యాక్టర్స్ కాదు లేదా జబర్దస్త్లో ఉండే యాక్టర్స్ కాదు, నాకు ఒక్క స్టార్ క్యాంపెయిన్స్ ప్రతి పేద కుటుంబం ఎవరైతే సంక్షేమం తీసుకున్నారో వాళ్ళే నాకు ప్రచార సారథులను నమ్మినారు. కాబట్టి మీరందరూ కూడా జగనన్న తరపున ప్రచార సారథులుగా రాబోయే ఎన్నికల్లో అంటే 13వ తారీఖున ఖచ్చితంగా సీరియల్ నంబర్ 1 ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మన ఎంపీ అభ్యర్థి గురుమూర్తి సార్ని అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో మనం ఖచ్చితంగా గెలిపించుకొని జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ఇవాళ్టితో ప్రచారానికి తెరపడనుంది. మరో 2 రోజుల్లో అంటే మే 13న పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల వేళ ప్రైవేట్ ట్రావెల్స్ రెచ్చిపోతున్నాయి, ప్రయాణికులను అడ్డంగా దోచేస్తున్నాయి.
ఉద్యోగాలు, చదువుల పేరుతో ప్రజలు సొంత ఊళ్లకు దూరంగా ఎక్కడెక్కడో సెటిల్ అయిన జనాలు సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. శనివారం నుంచి సోమవారం వరకు వరుసగా సెలవులు రావడంతో ఓటేయడం కోసం తమ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లు ఫుల్లైపోయాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయించాల్సి వస్తోంది. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా ప్రైవేట్ ట్రావెల్స్ జనాలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రధాన నగరాలకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో టికెట్ రేట్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం గ్యారంటీ. మామూలు రోజుల్లో సొంత ఊళ్లకు వెళ్లాలంటే 500 నుంచి 1000 రూపాయలు అవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా 3-4 రెట్లు పెంచేశాయి ప్రైవేట్ ట్రావెల్స్. అంటే 1000 రూపాయలు అయ్యే చోట ఇప్పుడు ఏకంగా 5000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఓ కుటుంబం నుంచి ఇద్దరు ఊరికి వెళ్లి ఓటు వేసి రావాలంటే 10 నుంచి 15,000 ఖర్చవుతోంది. ప్రస్తుతం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో, స్లీపర్ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ టికెట్ రేట్లు 2500 నుంచి 5000 వరకు చూపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి కడప, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి లాంటి ప్రధాన నగరాలకు కూడా ఇదే రేంజ్లో టికెట్ రేట్లు ఉన్నాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ తీరుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్లడంతో సిటీలో అన్ని ప్రాంతాలు బస్సులతో రద్దీగా మారాయి. బీహెచ్ఈఎల్, మియాపూర్, కూకట్పల్లి, ఎల్బీనగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య సర్వీసులందించే దాదాపు 20కి పైగా రైళ్లకు తాత్కాలికంగా అదనపు కోచ్లను ఏర్పాటు చేసింది. దీంతో వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు కొంత ఉపశమనం కలగనుంది. ఆరని అవినీతి, భూమన అభివృద్ధి మధ్య జరుగుతున్న తిరుపతి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి వైపు నిలబడి అభినయ్ని అఖండ మెజార్టీతో గెలిపించడం ఖాయమని 13వ డివిజన్ కార్పొరేటర్ కోటూరు ఆంజనేయులు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం చివరి రోజుకు చేరడంతో స్థానిక 13వ డివిజన్లో కార్పొరేటర్ కోటూరు ఆంజనేయులు, వైఎస్ఆర్సీపీ నాయకులు కోటూరు శశి, రాపూరి ప్రసాద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు ప్రచారాన్ని నిర్వహించారు. 13వ తేదీన జరిగే ఎన్నికల పోలింగ్లో తమ డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని అభినయ్ని గెలిపించనున్నారని ఆంజనేయులు తెలిపారు. తిరుపతిలోనే తమ డివిజన్ అత్యధిక మెజార్టీని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంచి స్పందన, మంచి అభినయ్ రెడ్డిని గెలిపించుకోవాలని అనేసి ప్రతి ఒక్కరు తాపత్రతో అల్లాడుతా, ప్రతి ఒక్కరు కార్యకర్తలు, ఓటర్లు అయితే ప్రతి ఒక్కరు కష్టపడి తిరుగుతూ ఉన్నారు. జరగబోయే 13వ తేదీ ఎలక్షన్ రోజు ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ రెడ్డికి, అదే మాదిరిగా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి గారికి ప్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలనేసి ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా వార్డులో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అభినయ్ రెడ్డిని ఆదరిస్తాలా. అభినయ్ రెడ్డి మంచి పనులు చేస్తున్నాడు. ఈరోజు మన తిరుపతి అభివృద్ధిని అభినయ్ రెడ్డి గారు ఎంత స్థాయిలో తీసుకెళ్లడం జరిగిందో మనందరం తెలియడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు పేద ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించడానికి, ముఖ్యంగా మన తిరుపతిలో అభినయ్ రెడ్డిని గెలిపించడానికి ఉరకలేసే ఉత్సాహంతో ఈరోజు పనిచేయడం జరుగుతుందని మీరు కళ్ళారా చూస్తున్నారు. రజకుల కులద్రోహి అక్కినపల్లి లక్ష్మయ్యకు భూమన కుటుంబాన్ని విమర్శించే స్థాయి, అర్హత రెండూ లేదని, ఎవరో మెప్పు కోసం చిల్లర వేషాలు వేస్తే తగిన బుద్ధి చెబుతామని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొమ్మగుంట రవి హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దయచేసి కులం కూడిపెట్టదు, గుణం కూడిపెడుతుంది. మీరేమన్నా రోడ్లో పడిపోతారో మీ కులవాడే వచ్చి మిమ్మల్ని ఎత్తుకొని పోతాడా? ఆడు ఎవరో కులవాడు ఎత్తుకొని పోతాడు, ఎవరితో ఒకటి బ్లడ్ ఉంటుంది. దీన్ని మర్చిపోకుండా కులం కూడిపెట్టదు, మళ్ళీ చెప్తాండ గుణం కూడిపెడుతుంది. దయచేసి చిత్తూరు నుండి వచ్చిన అరణి శ్రీనివాసుల్ని ఈ ఊర్లో చేస్తాండి అరాచకాలు, ఈ ఊర్లో తమిళనాడు నుండి వచ్చిన వాళ్ళు చేస్తాండి విధ్వంసాలని ప్రతి ఒక్క పత్రికా ముఖంగా మీరందరూ కూడా ఖండించండి. రాబోయే రోజుల్లో మన ఊరు పవిత్రమైన పుణ్యక్షేత్రము, ఈ పుణ్యక్షేత్రాన్ని మనం అందరం కలుసుకొని కాపాడాలి. దయచేసి మీ అందరికీ నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ తిరుపతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ ప్యాన్ గుర్తు కోటేసి జగన్మోహన్ రెడ్డి గారి గౌరవాన్ని కాపాడాలి. పెత్తనదారు పార్టీని, తెలుగుదేశాన్ని, జనసేనని, ఈ బీజేపీని ఈ ఇండియా సరిహద్దులు దాటి కొట్టండి. ఏమి ప్లాన్ ఉంటే వాళ్ళు అందుకుంటారు ఇంకొక దేశం వాళ్ళు కొట్టేదానికి. 2024 ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా భారతదేశంలోని ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, అలాగే సంక్షేమ పథకాలను, ఉచితాలను తొలగించాలని భారతీయ దేశభక్తుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మాసుమయ్య డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుల మతాల పార్టీలు వేరేనా, మనమంతా భారతీయుల అంశం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎలక్షన్ తర్వాత ఏ పార్టీ గెలిచినా ఈ రాష్ట్రంలో, దేశంలో తక్షణం
ప్రభుత్వ ఉద్యోగ చట్టం సిద్ధాంతాన్ని అమలు చేసి ప్రతి కుటుంబానికి కుల మతాలకు అతీతంగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ప్రైవేట్ సెక్టర్లో పనిచేసిన గవర్నమెంట్ జీతం ఇవ్వాలని, అదేవిధంగా రాబో రోజుల్లో ఈ దేశ జనాభా పెరుగుదల కూడా ఎక్కువ ఉంది కాబట్టి అది కూడా ప్రధాన సమస్య కాబట్టి రాబో రోజుల్లో ఖచ్చితంగా 2 బిడ్డలకి జన్మనిచ్చేట్టుగా చట్టం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అని రాజకీయ పార్టీలను. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ ఆర్థిక రక్షణ కావాలి. అదేవిధంగా ప్రభుత్వ ఆర్థిక రక్షణతో పాటు ప్రభుత్వ ఉద్యోగ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలకు నేను తెలియజేసుకుంటున్నాను. ముస్లింలకు ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని, ముస్లిం సమాజం విఘ్నతతో ఆలోచించి భవిష్యత్తు తరాలకు భరోసాగా ఉండే వైసీపీకి అండగా నిలవాలని వైసీపీ ముస్లిం మైనార్టీ విభాగం నాయకులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 4% రిజర్వేషన్ గురించి, ముస్లిం సమాజం గురించి భరోసా ఇస్తున్నారు. మనం వేసే ఓటు వచ్చే 5 సంవత్సరాల భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, మా అక్క చెల్లెల భవిష్యత్తు, వీటిపై ఆలోచించి తిరుపతిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ భూమన అభినయ్ రెడ్డి గారిని, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్కు డాక్టర్ శ్రీ గురుమూర్తి గారిని 2 ఓట్లేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. కూటమికి ఓటేస్తే ముస్లిం జాతికే ద్రోహం అవుతుంది. కాంగ్రెస్కు ఓటేస్తే మీ ఓటు వృధా అవుతుంది. న్యాయం ధర్మం వైఎస్ఆర్సీపీకి వేస్తేనే న్యాయం అవుతుందని తెలియజేస్తున్నాను. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ కాస్త చోరుల దర్శిని మార్కెట్గా దర్శనమిస్తుందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఎండవేడిమి నుండి ఉపశమనం పొందేందుకు గృహిణులు, వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు ఇలా అనేక మంది వేకువజామునే పెద్ద సంఖ్యలో కూరగాయల మార్కెట్కి విచ్చేసి కూరగాయలు కొనేందుకు వినియోగదారులు మార్కెట్కి చేరుకుంటుంటారు. మండుతున్న ఎండలు ఒకవైపు, మరోవైపు ఆకాశాన్నంటిన కూరగాయల ధరలతో ప్రజలు విస్తుపోతుంటే ఏం కొనాలి, ఏం తినాలో దిక్కుతోచని దుస్థితిలో వినియోగదారులు ఉంటే, ఇందుకు విరుద్ధంగా దొంగలు మాత్రం ఇదే అదనుగా తీసుకుని చోరులు తమ చేతివాటం చూపిస్తూ మొబైల్స్, హ్యాండ్ బ్యాగ్స్, పర్సులు దొంగతనాలకు గురవుతున్నాయని వాపోతున్నారు. అయితే మార్కెట్ను టెండర్ పాడుకున్న వారు మాత్రం సైకిల్, స్కూటర్ పార్కింగ్ బిల్ వసూలు చేసేందుకు చూపిస్తున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ దొంగతనాలు చేసేటువంటి చోరులపై చూపకపోవడం చాలా బాధాకరమని, డబ్బే పరమావధిగా భావించి ఇలా పార్కింగ్ బిల్లులపై చూపించేటటువంటి శ్రద్ధ దొంగతనాలకు గురికాకుండా చోరుల యొక్క ఫోటోలను మార్కెట్ ప్రధాన ద్వారం వద్ద నోటీసు బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుందని, అటువంటి సమయంలో దొంగతనాలను గుర్తించేందుకు వీలుగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వేసవి కాలంలో కూరగాయల మార్కెట్లో పెద్ద సంఖ్యలో మొబైల్ ఫోన్, పర్సులు దొంగతనానికి గురవుతున్నాయని, మార్కెట్ పరిసర ప్రాంతాల్లో పోలీస్ అవుట్పోస్ట్ ఏర్పాటు చేయగలిగితే దొంగతనాల నుండి విముక్తి పొందవచ్చునని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. రోజు రోజుకి ఇది అదునుగా భావించి ఎక్కువ రద్దీగా ఉన్న ప్రాంతం కూరగాయల మార్కెట్లు కాబట్టి ఉదయం అయితే మొత్తం ప్రతి ఒక్కరూ వచ్చి తీసుకుని వెళ్ళి వాకింగ్కి వెళ్ళి వచ్చేవాళ్ళు, లేకపోతే కూరగాయలు తీసుకుని డ్యూటీలకు వెళ్ళి వచ్చేవాళ్ళు, హడావుడిగా వచ్చి తీసుకెళ్లేవాళ్ళు, టైం అయిపోతుందని చెప్పి రకరకాలుగా వచ్చి హడావుడిగా వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. రద్దీగా ఉంటుంది మొత్తం కూడా కూరగాయల మార్కెట్ అంటేనే ఉదయం పూట చాలా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం కూడా అక్కడ ప్రాంతంలో ఈ పొద్దు మొత్తం కూడా అది అదునుగా భావించి కొంతమంది దొండగులు, కొంతమంది దొంగతనాలకు పాల్పడే చర్యలు పొంది చాలా తీవ్రంగా ఎక్కువైపోయిన పరిస్థితి చాలా కనబడుతున్నాయి. ఆ క్రమంలోనే వస్తున్న క్రమంలో కొంతమంది అదే పనిగా పెట్టుకొని చాటుగా ఎవరు ఉన్న రద్దీగా ఉన్న ప్రదేశంలో మొత్తం కూడా కాపు కాల్చడం, లేకపోతే అదునుగా చూసుకోవడం, ఇవి హడావిడిగా వెళ్తున్నాడు అని చెప్పి చూసుకోవడం, సెల్ ఫోన్లు దొంగతనం చేసేటువంటి చరిత్ర, లేకపోతే కూరగాయలు తీసుకెళ్ళిన చరిత్ర, కోళ్ళు తీసుకొని వస్తుంటారు, కోళ్ళు రకరకాల వస్తువులు తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తుంటే మరికొన్ని జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఇక ఐఎండీ సూచనల ప్రకారం రాబోయే 4 రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దక్షిణ కేరళ మీదుగా ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. రాబో 4 రోజుల పాటు ఈ విధంగా వాతావరణం ఉండనున్నట్లు ఎండీ కూర్మనాథ్ వివరించారు. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అలాగే కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు మే 13న సోమవారం రోజు కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు మరియు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. తపాలా శాఖలో భాగమైన పోస్టల్ జీవిత బీమా రంగంలో 139 సంవత్సరాలు పూర్తి చేసుకుని 140వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా తపాలా జీవిత బీమా ఏజెంట్లుగా తిరుపతి డివిజన్లోని పలు ప్రాంతాల్లో పనిచేయుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తపాలా శాఖలో తపాలా జీవిత బీమా తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ను ఇస్తూ కోట్లాది మంది భారతీయులకు జీవిత బీమా కల్పిస్తూ వారికి ఆర్థిక భద్రత, భరోసాని ఇస్తుందని తపాలా జీవిత బీమా ఏజెంట్లుగా పనిచేసేందుకు ఆసక్తిగల యువతీ యువకుల వద్ద నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు మే నెల 9వ తారీఖు నుండి మే 18 వరకు అప్లికేషన్స్ను స్వీకరించబడతాయని తపాలా సీనియర్ సూపరింటెండెంట్ వసంత మీడియాకు తెలిపారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఉచిత వేసవి సంస్కృత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆచార్య ఉపకులపతి కృష్ణమూర్తి పేర్కొన్నారు. తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో ఈ నెల 15 నుండి మే 26వ తారీఖు వరకు చిన్న మరియు పెద్ద పిల్లలకు సంస్కృతం నేర్పించే వేసవి శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయని, అందుకు గల అర్హతలు 4 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల వయసు గలవారు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బాలానందం అనే పేరుతో సంస్కృతి సంభాషణ శ్లోకాలు, సంస్కృత పాఠాలు మొదలైన విషయాలు నేర్పించేందుకు ఎన్ఎస్వివి సిద్ధంగా ఉందని, 13 సంవత్సరాల పైబడిన వారికి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు సంస్కృతి సంభాషణ తరగతులు నిర్వహిస్తారని, ఇందుకు ఆసక్తి కలిగిన విద్యార్థులు రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సంప్రదించి ఉచిత వేసవి శిక్షణా శిబిరంలో పాల్గొనవచ్చునని తెలిపారు. తిరుపతిలో బలిజలకు న్యాయం చేసింది ఒక్క భూమన కుటుంబమేనని, ఆ కుటుంబం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని బలిజ జేఏసీ నాయకులు నీలం బాలాజీ వెల్లడించారు. ప్రభుత్వం ద్వారా గాని, భూమన కుటుంబం ద్వారా గాని లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ వారి ఓటుతో కృతజ్ఞతలు తెలపడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. నేను కాబట్టి నా మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నా నేను దాన్ని కట్టుబడి ఉంటాను, మీరు ఎంక్వైరీలు వేయండి అని చెప్పి తిరుపతి ప్రతిపక్షాలు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తుంది కాబట్టి ఆరోపణలు నేను రుజువు చేసానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఆనాడు చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర సుమారుగా 9-10 రోజులు మరి నిరవధిక నిరాహార దీక్ష చేసి నేను దేనికైనా సిద్ధం, నా మీద వచ్చేటువంటి ఆరోపణలకు మీరు ఏ రకమైనటువంటి కమిటీలు వేసినా, ఏ రకమైనటువంటి ఆరోపించినా నేను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పిన తర్వాత కూడా ఎవరు కూడా స్పందించలే. కోర్టులు కానీ ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, అంటే కరుణాకర్ రెడ్డి గారి మీద ఎలాంటి మరక లేదు, అవినీతి మరక లేదనేటువంటిది ఆ రోజు రుజువైంది. మళ్ళీ అదే ఆరోపణలు ఈరోజు తీసుకొచ్చి మరి ఆర్ఎన్ శ్రీనివాసులు కానీ మాజీ శాసనసభ్యులు సుగుణమ్మ కానీ ఆరోపణ చేయడం ఎంతవరకు సమంజసమని, సామాజికవేత్తగా, ఉద్యమకారుడిలా ప్రజల పక్షాన నిలుస్తూ అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ జరిగే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తిరుపతిలో లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనను గెలిపించి లోక్సభకు పంపితే అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ తిరుపతి అభివృద్ధికి కృషి చేస్తానని, మే 13న జరిగే ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని, తనకు ప్రజల మద్దతు కావాలంటూ ఓటర్ మహాశ్రేయులను విజ్ఞప్తి చేశారు. ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి, దయచేసి మీరందరూ కూడా విజ్ఞప్తితో ఆలోచించి సరైనటువంటి అభ్యర్థిని ఎన్నుకొని మరి గెలిపించాల్సినటువంటి బాధ్యత ఈవేళ మన ముందుంది. 5 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి ఎన్నికల్లో మరి కుట్టు మిషను బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన పార్టీ తరఫున అంజయ్ అనేటువంటి నేను పోటీ చేస్తున్నాను. వరుస నెంబర్ 6 కుట్టు మిషన్ గుర్తు, మరి ఈ కుట్టు మిషన్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను. గెలిపించడం అంటే ప్రజలు విజయాన్ని స్వీకరించడం అనేది నా అభిప్రాయం. కాబట్టి తప్పకుండా ఈ డబ్బు, మందు, ఈ తాయిలాలు, ప్రలోభాలకు లోను కాకుండా నిక్కచ్చిగా మరి ప్రజాస్వామ్య పద్ధతిలో మనం దేశాన్ని, రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలంటే మనం విలువైనటువంటి ఓటును మరి కుట్టు మిషన్కి వేసి గెలిపించాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను.
తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 75,130 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,729 రూపాయలు. వెండి 1 కేజీ ధర 86,300 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 88 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో, అరుదైన ఘనత సాధించిన శాస్త్రవేత్తలు. మరో 4 రోజులు వర్షాలు, చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ. పిఠాపురంలో ప్రచారాన్ని ముగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, చంద్రబాబు వాగ్దానాలకు ప్రజలు మోసపోకండని విజ్ఞప్తి. శాంతి భద్రతలు, అభివృద్ధి, సంక్షేమం కోసం వైఎస్ఆర్సీపీని ఆదరించండి. ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని ఆశీర్వదించాలన్న టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. నేటితో ముగిసిన ఎన్నికల ప్రచార పర్వం. అమల్లో 144 సెక్షన్. స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం. ఓటేసేందుకు తరలి వస్తున్న జనం, క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్ ఏజెంట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.